ఈ వార్తా ప్రసారాన్ని మీకు అందిస్తున్న వారు రవీంద్ర ప్లే స్కూల్ పురాణిపేట జగిత్యాల. ఈ వార్తా ప్రసారాన్ని మీకు అందిస్తున్న వారు రవీంద్ర ప్లే స్కూల్ పురాణిపేట జగిత్యాల. నమస్కారం. జగిత్యాల సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేటితో ముగిసిన పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ఇక పరిశీలనే తరువాయి. నాన్చుడు ధోరణి వద్దు, తెలంగాణ ప్రకటించాలని నిరసనలు. ఆగస్టు 4న గల్ఫ్ బాధితుల గర్జన, పాల్గొననున్న ప్రముఖులు. అనాథ వృద్ధురాలికి ఆసరా, వృద్ధాశ్రమంలో చేర్పించిన నాయకులు. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం నేటితో ముగిసింది. ఈ సందర్భంగా చివరి రోజు పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థులు తమ తమ బలాలను బేరీజు వేసుకుంటున్నారు. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి ఊపందుకుంది. శనివారం నామినేషన్లు వేసేందుకు చివరి రోజు కావడంతో జగిత్యాల నియోజకవర్గంలోని జగిత్యాల, రాయకాల్, సారంగాపూర్ మండలాల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే నామినేషన్లు విత్డ్రా చేసుకునే సమయం ఉన్నందున గ్రామాల్లో విందులు, రాయబారాలు, చర్చలు జోరందుకున్నాయి.
తిప్పనపేట, గోపాలపేట, శంకులపల్లె, పెరకపల్లె గ్రామ ప్రజలకు నమస్కారం. నేను సర్పంచ్ ఈరోజు నామినేషన్ చేసిన. నాకు మంచి మనిషిని ముందర తీసుకొచ్చి నాతోటి నామినేషన్ ఇప్పించిన జనాలందరికీ ధన్యవాదాలు. నేను అదే కృతజ్ఞతతో పనిచేస్తా అని చెప్తున్నాను. మంచి పనులు చేసి అభివృద్ధి చెందిపిస్తా అని చెప్తున్నాను. తిప్పనపేట గ్రామ పంచాయతీ మంచి అభివృద్ధి చెందుతున్నాను. నా యొక్క ధన్యవాదాలు. ఇద్దరు ఒకరు పెట్టవచ్చు. గ్రామ పంచాయతీ గల్ఫ్ బాధితులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకొని వారి డిమాండ్ల సాధన కోసం ఆగస్టు 4న జగిత్యాలలో గల్ఫ్ బాధితుల గర్జన నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మీడియాతో మాట్లాడారు. అనేక సమస్యలతో సతమతమవుతున్న గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు మైగ్రెంట్స్ రైట్స్ అండ్ వెల్ఫేర్ ఫోరం ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 4న జగిత్యాలలో పద్మనాయక కళ్యాణ మంటపంలో గల్ఫ్ బాధితుల గర్జనను నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజింగ్ కమిటీ తెలిపింది. ఈ గర్జనలో పలు డిమాండ్లను ప్రతిపాదించనున్నారు. కార్యక్రమంలో కోటపాటి నరసింహం నాయుడు, వీరగోపాల్, శివకుమార్, మ్యాన మహేష్, జేఏసీ నాయకుడు శ్రీనివాస్, మిసాక్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మనకి ఇంకో కవిత ఉంటే కానీ వాళ్ళ రవికాంతల చోట కూడా మరి పత్రిక కాస్తుంది కాబట్టి ఆ పద్ధతిలో చేస్తారని నేను చేస్తున్నాం. మిగతా వివరాలను కూడా అయితే డిమాండ్ ఉండేది దీన్ని ఏ కార్యక్రమాలు చేపుతున్నాయి. ఈ జగిత్యాల గర్జన ప్రభుత్వానికి కన్ఫర్మ్ అవుతుంది. ఆ విషయాలు మరి మా అధ్యక్ష లేదా పోనీ వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి? అక్కడేమన్నా ఎవడన్నా గ్యారంటీ ఇస్తున్నాడా వీని బతుకులకు, వీని జీతానికి? ఆ కంపెనీల యొక్క కౌంటర్ గ్యారంటీ ఏమైనా తీసుకుంటుర్రా? పోనీ అక్కడ ఏదైనా ఇబ్బందులు వస్తే ఎవరికి చెప్పుకోవాలి? ఇవాళ మనకు అనేక మంది మీకు కూడా కాల్స్ చేస్తుంటారు, మాకు కాల్స్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వంలో ఒక మంత్రి లేడు చెప్పుకుందామంటే, ఒక శాఖ లేదు, ఒక అధికారి లేడు. కాబట్టి మేము ఏదైతే ఉందో ఈ జగిత్యాలలో ఈ జిల్లాలో ఉన్నటువంటి వేలాది మంది బాధితులతోటి ఆగస్టు 4వ తేదీ నాడు ఒక గర్జన, గల్ఫ్ బాధితుల గర్జన ఇక్కడ చేయబోతున్నాం. దీనికి ప్రధాన ఉద్దేశం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేరళ తరహాలో స్పందించి వెంటనే ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి, ప్రత్యేక మంత్రిని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మైగ్రెంట్స్ యొక్క వెల్ఫేర్ కోసం ఒక కార్పొరేషన్ పనిచేయాలి. దానికి 2000 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వాలి. అదేవిధంగా ఒక మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం 500 కోట్ల బడ్జెట్ తగ్గకుండా బడ్జెట్ ఇచ్చి, ఎందుకంటే ఒక కరీంనగర్ జిల్లా నుంచి 5 లక్షల మంది ఉన్నారు,
మిగతా జిల్లాల నుంచి 20 లక్షల మంది ఈ రాష్ట్రం నుంచి ఉన్నప్పుడు మరి వాళ్ళ హక్కులు వాళ్ళ యొక్క సంక్షేమం చూడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఈ శాశ్వత పరిష్కారం కోసం మేము పోరాటాన్ని చేయబోతున్నాం. దీనికి సంబంధించినటువంటి ఢిల్లీ నుంచి పి మురళీధర్రావు గారిని మేము ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఎన్సీపీ నుంచి వాళ్ళ ప్రధాన కార్యదర్శి శ్రీ గోవిందరావు వామన్రావు అధిక్ గారిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం జాతీయ స్థాయిలో దీన్ని తీసుకెళ్ళడానికి. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి మాజీ మంత్రి గారు జీవన్ రెడ్డి గారిని, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే రమణ గారిని, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి విద్యాసాగర్ రావు గారు, ఇంకో ఎమ్మెల్యే కోరుట్ల, అదేవిధంగా కేకే మహేందర్ రెడ్డి గారు, తర్వాత ప్రతాప రామకృష్ణ, అదేవిధంగా లింగ గర్జన ఏదైతే ఉందో దీన్ని పెద్ద ఎత్తున చేయడం ద్వారా రేపు రాష్ట్ర ప్రభుత్వము తప్పనిసరిగా ఈ డిమాండ్ నెరవేర్చాలి. లేకపోతే ప్రజల్లోకి రావడానికి వారు ముఖం చెల్లని పరిస్థితి మేము కల్పిస్తాము. ఎందుకంటే వీళ్ళు ఇది ఎన్నికల సంవత్సరం, రాబోయే ఎన్నికల సంవత్సరంలో వాళ్ళు ప్రజల దగ్గరికి రావాలంటే వేలాదిగా లక్షలాదిగా ఉన్నటువంటి ఈ ప్రజలకు శాంతింపజేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మేము దీన్ని ఒక పెద్ద ఎత్తున ఒక సవాలుగా తీసుకొని దీనికి ఏర్పాట్లు చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ పోస్టర్ విడుదల చేయడం కూడా జరిగింది. ఇప్పుడు కాసేపు విరామం. ఈ వార్తా ప్రసారాన్ని మీకు అందిస్తున్న వారు రవీంద్ర ప్లే స్కూల్ పురాణిపేట జగిత్యాల. ఈ వార్తా ప్రసారాన్ని మీకు అందిస్తున్న వారు రవీంద్ర ప్లే స్కూల్ పురాణిపేట జగిత్యాల. తిరిగి వార్తల్లోకి స్వాగతం. రాష్ట్రం నుంచి ముఖ్య నేతలను పిలిపించుకోవడంతో పాటు రోడ్ మ్యాప్లను పరిశీలించి తెలంగాణ ప్రజలను ఉత్కంఠకు గురిచేసి ఊసురనిపించిన కాంగ్రెస్ వైఖరి పట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ సందర్భంగా రాస్తారోకో ఆందోళనలు నిర్వహించారు. తెలంగాణ ఇస్తామని చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తీరు బాగాలేదని జగిత్యాలలో నిరసనలు రాస్తారోకోలు నిర్వహించారు. బీజేపీ ఆధ్వర్యంలో శనివారం తహసీల్ చౌరస్తా వద్ద నాయకులు ఆందోళన చేపట్టారు. డిసెంబర్ 9 ప్రకటనకు కేంద్రం కట్టుబడి ఉండకపోగా కమిటీల పేరిట కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రకటించాలని, లేని పక్షంలో మరోమారు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు సిపెల్లి రవీందర్, లింగాల శ్రీకాంత్, ఆముద రాజు, జేఏసీ నాయకులు ప్రభాకర్ రావు, రాజేందర్ శర్మ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నాయకులు ఆందోళనకు దిగారు. 60 సంవత్సరాల ఉద్యమాన్ని, 1000 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలను లెక్క చేయకపోవడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో కె ఉమామహేష్, ఓం ప్రసాద్, చిట్ల మనోహర్, ధర్మపూరి వినోద్, వెంకటేష్, ప్రశాంత్, సంజీవ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
సమస్య పరిష్కారం ఇదిగో అదిగో అంటూ కాంగ్రెస్ పార్టీ నిన్న కోర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మరియు కేంద్రంలో ఉన్నటువంటి ప్రముఖులందరితో కూడా కోర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి మరి తెలంగాణ ఇక వస్తుంది అనేటువంటి ప్రకటన సిద్ధంగా చేసినటువంటి కోర్ కమిటీ మళ్ళీ సిడబ్ల్యూసీలో చర్చించి దాని గురించి మళ్ళీ ఆలోచిస్తామని చెప్పి మళ్ళీ తెలంగాణ ప్రజలను మరొకసారి మోసం చేయడం అనేటువంటి జరిగింది. దానికోసం అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి జేఏసీ కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నాము. దీన్ని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ యొక్క ఈ వైఖరిని మేము ఎండగడతాము. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరొకసారి తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది. ఇదిగో తెలంగాణ, అదిగో తెలంగాణ అని కాలయాపన చేస్తున్నటువంటి కేంద్ర కాంగ్రెస్ నాయకులకు తగినటువంటి గుణపాఠం చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. రాష్ట్రానికి కొత్తగా ఎవరైనా కాంగ్రెస్ నుంచి ఇన్ఛార్జి వచ్చినప్పుడు కొత్తలో వస్తుంది తెలంగాణ, తెస్తుంది కాంగ్రెస్ అని చెప్పడం, ఇక్కడ మాయమాటలు చెప్పడం, ఢిల్లీ పోయి మాట మార్చడం కాంగ్రెస్కి అలవాటైంది. ఈనాడు దిగ్విజయ్ సింగ్ గారు రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వచ్చినప్పుడు తెలంగాణ పైన తాడోపేడో తేల్చేస్తామన్నారు. ఢిల్లీ వెళ్ళగానే ఆయన మాటల లోపల మార్పు జరిగింది. దీనికి కారణం ఆంధ్ర నాయకుల యొక్క లాబింగ్ ద్వారా దిగ్విజయ్ సింగ్ లాంటి వారికి డబ్బులు ముట్టజెప్పడము, ఆయన దాన్ని ఆసరగా తీసుకొని మాట మార్చడము అందరికీ తెలిసిందే. ఇలాంటి కల్లిబొల్లి మాటలు చెప్తున్నటువంటి కాంగ్రెస్కు రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పాలి. వీళ్ళు మరి పార్లమెంట్లో ప్రవేశపెట్టాలనే డిమాండ్తో ఈరోజు తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అనంతరం ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇప్పటి వరకు నాంచువేత ధోరణి అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి తెలంగాణ బిల్లు మరి పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని, అదేవిధంగా మరి సిడబ్ల్యూసీ దీపావళి దసరా పేరు మీద తప్పించుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా స్పందించి తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టాలి. లేనిచో ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎలక్షన్లో తెలంగాణ విద్యార్థి లోకం తరపున మరి ఉధృతమైన ఉద్యమం చేసి కాంగ్రెస్ పార్టీని గద్దె దించుతామని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు తెలంగాణ విద్యార్థి నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే తొలగించాలని తెలంగాణ విద్యార్థి జేఏసీ డిమాండ్ చేస్తుంది. లేనిచో జరగబోయే పరిణామాలకు పూర్తి బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలేదని తెలంగాణ విద్యార్థి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని సహకరించిన తెలంగాణ విద్యార్థులకు అదేవిధంగా పాఠశాల యాజమాన్యాలకు కృతజ్ఞతలు. ఎవరూ లేని ఓ అనాథ వృద్ధురాల్ని గమనించి అనాథాశ్రమంలో చేర్పించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు జగిత్యాలకు చెందిన యువకులు. వృద్ధురాల్ని అనాథాశ్రమంలో చేర్పించడంపై పలువురు వారిని అభినందించారు. జగిత్యాల ప్రాంతీయ వైద్యశాల సమీపంలో కొన్ని రోజుల నుంచి ఒంటరిగా ఉంటున్న పాలడుగు సత్యమ్మను శనివారం అనాథాశ్రమానికి తరలించారు. స్థానిక కాంగ్రెస్ నాయకుడు బండశంకర్ దృష్టికి వృద్ధురాలి విషయం తెలియగానే ఆసుపత్రికి చేరుకొని విశ్వకర్మ గాయత్రి అనాథాశ్రమానికి తరలించి మానవతను చాటుకున్నారు. బండశంకర్ వెంట రంగు రాజయ్య, పాకాల శ్రీనివాస్, వెంకట్రెడ్డి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. అక్కడ ఉన్నాయి చేతార్లు అన్నీ ఉన్నాయి. ఆటోలో మంచి పోతారు ఇద్దరు, సీను మా మిత్రులు ఇద్దరు వస్తారు. వచ్చి జాయిన్ చేస్తారు. ఈ 200 రూపాయలు అది ఉంది కదా, ఆ నెలలకు తీసుకుపో. లేదంటావా నువ్వు అది ఎవరికైనా ఇచ్చుకో. ఫోటో దిగు. నువ్వు ఇటా మరి ఇట్రా చెల్లి ఇది వచ్చి చదువుకో. ఇంకోటి కొట్టాయి కొట్టాయి కొట్టింది రైట్. మెల్ల కూర్చో. కార్డు ఉన్నవి తీసుకొని సారంగపూర్ మండలానికి చెందినటువంటి పాలడుగు సత్యమ్మ అనేటువంటి ఒక వృద్ధురాలు
గత 5 సంవత్సరాలుగా జగిత్యాల పట్టణం ఉంటూ మరి ఆర్థికంగా చితికిపోయినటువంటి ఆమెను, పిల్లలు కూడా లేరు ఆమెకు, భర్త కూడా ఈ మధ్య కాలంలో చనిపోయాడు. మరి కేవలం ఆమెకు వచ్చేటువంటి పెన్షన్ పైనే ఆధారపడుతూ జీవిస్తున్నది. ఆమె చేతగానేటువంటి పరిస్థితుల్లో మా విద్యానగర్ చెందినటువంటి మిత్రులు నా దృష్టికి తీసుకురాగానే ఆమెను జగిత్యాల మండలంలో ఉన్నటువంటి టీఆర్ నగర్లో విశ్వకర్మ గాయత్రి అనాథ ఓల్డేజ్ హోమ్కు మరి ఇప్పుడే పంపించాం. మరి వారి రంగురాజయ్య గారి నేతృత్వంలో మరి అది నిర్వహిస్తున్నటువంటి విషయం మరి ఇప్పుడే మా దృష్టికి వచ్చింది. దయచేసి ఇటువంటి వాళ్ళు ఎవరైనా జగిత్యాల పట్టణంలో ఉంటే మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే తప్పకుండా మా వంతు ఒక మానవత్వ దృష్టితో మా వంతు సహకారంగా వారికి సాయం చేయడానికి మేము ముందున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ వాదనాన్ని వినిపించాలని తెలంగాణ విద్యార్థి విభాగం కోరింది. ప్రతిసారి ఎన్నికల్లో కాంగ్రెస్తో సాధ్యమనటం, ఆ తర్వాత చేతులెత్తేయటం పరిపాటిగా మారిందని దుయ్యబట్టారు. పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ వాదాన్ని గెలిపించాలని టీఆర్ఎస్వి నియోజకవర్గ ఇన్ఛార్జి నారపాక అశోక్ కోరారు. జగిత్యాలలోని టీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం మాట్లాడుతూ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఇదిగో తెలంగాణ అంటూ కాలయాపన చేస్తుందని అన్నారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రాంత ప్రజలు గమనించి టీఆర్ఎస్ పార్టీకి బలపరుస్తున్న నాయకులను ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు జగిత్యాల నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగమైన టీఆర్ఎస్వి నియోజకవర్గ స్థాయి సమావేశం స్థానిక జగిత్యాల పట్టణంలోని స్థానిక టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశానికి జగిత్యాల నియోజకవర్గంలోని 3 మండలాలు, పట్టణాలు, కళాశాలల కమిటీల అధ్యక్షులు రావడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం రాబోయే రోజులల్లో తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి, అలాగే విద్యార్థుల సమస్యలు తెలుసుకొని వాటిపైన ఉధృతంగా పోరాటం చేయడానికి కళాశాలల్లో మెంబర్షిప్ కార్యక్రమాన్ని తీసుకోవడం ఒక కార్యక్రమంగా నిర్ణయించడం జరిగింది. అలాగే కళాశాలల్లో మెంబర్షిప్ కార్యక్రమం, సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడంతో పాటు విద్యార్థికి అవగాహన కలిగే విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైతే ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ తెలంగాణ ప్రజలను అదిగో తెలంగాణ, ఇదిగో తెలంగాణ అని మోసం చేస్తూ కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ చరిత్రను విద్యార్థులకు వివరించి ఇప్పుడు జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఉద్యమ శక్తులైన టీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న ఉద్యమ శక్తులు తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థుల కోసం ఈ విద్యార్థులు గ్రామాన ప్రచారం చేసే విధంగా కార్యాచరణ రూపొందించుకొని ఈ రోజు సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు పసిడి ధర నిన్నటి కంటే కొద్దిమేర పెరిగింది. శుక్రవారం 10 గ్రాముల బంగారం 27,280 రూపాయలు ఉండగా ఈ రోజు 27,400 రూపాయలు పెరిగింది. 10 గ్రాముల వెండి 500 పలుకుతుంది. ప్రధానాంశాలు మరోసారి. నేటితో ముగిసిన పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ఇక పరిశీలనే తరువాయి. నాన్చుడు ధోరణి వద్దు, తెలంగాణ ప్రకటించాలని నిరసనలు. ఆగస్టు 4న గల్ఫ్ బాధితుల గర్జన, పాల్గొననున్న ప్రముఖులు. అనాథ వృద్ధురాలికి ఆసరా, వృద్ధాశ్రమంలో చేర్పించిన నాయకులు. ఈ వార్తా ప్రసారాన్ని మీకు అందిస్తున్న వారు రవీంద్ర ప్లే స్కూల్, పురాణిపేట, జగిత్యాల. ఈ వార్తా ప్రసారాన్ని మీకు అందిస్తున్న వారు రవీంద్ర ప్లే స్కూల్, పురాణిపేట, జగిత్యాల.